హాయ్ గైస్, మనం ఫొటోస్ తీసేటప్పుడు ఎక్స్పోజర్ ట్రయాంగిల్లో ఉన్న షట్టర్, ఐఎస్ఓ అండ్ అపర్చర్ ఈ మూడు వాల్యూస్ని ఉపయోగించి మనం సెట్టింగ్స్ అని అడ్జస్ట్ చేసుకుంటాం. కానీ ఈ మూడు సెట్టింగ్స్లో ఏ వాల్యూని ఫస్ట్ మనం అడ్జస్ట్ చేసుకోవాలో ఎవరికైతే తెలీదో వారి కోసం ఈ వీడియోతో చేస్తున్నాను. వీలైనంత వరకు ఈ వీడియోని రీచ్ అవ్వడానికి ప్రయత్నించండి. ఎక్కువ వ్యూస్ వస్తే నాకు కూడా ఎక్కువ వీడియోస్ చేయడానికి ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది. సో టాపిక్లోకి వెళ్ళిపోదాం. మనం ఫొటోస్ తీస్తున్నప్పుడు ఏ వాల్యూని కరెక్ట్గా అడ్జస్ట్ చేయాలో మనకు తెలియక ఆ కన్ఫ్యూజ్లో మనం నచ్చిన వాల్యూని అడ్జస్ట్ చేయడం వల్ల మనకేంటంటే ఫొటోస్ అనేవి సరిగ్గా రావన్నమాట. సో అందుకోసమే మనం ఏం చేయాలంటే మనం తీసే సబ్జెక్ట్ని బట్టి మనం వాల్యూ అన్నది చేంజ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకేంటంటే ఎక్స్పోజర్ ట్రయాంగిల్లో ఐఎస్ఓ, షట్టర్ అండ్ అపర్చర్ ఉన్నాయి. ఈ మూడు కూడా ఏంటి అన్నది మనం తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్గా ఐఎస్ఓ వచ్చేసరికి బ్రైట్నెస్ని కంట్రోల్ చేస్తుంది అండ్ నాయిస్ ఎక్కువ ఉండాలి తక్కువ ఉండాలి కూడా చూసుకుంటుంది. అండ్ షట్టర్ వచ్చేసరికి మోషన్ని కంట్రోల్ చేస్తుంది అండ్ స్టాప్ చేస్తుంది. అండ్ అపర్చర్ వచ్చేసరికి మనకి డెప్త్ ఆఫ్ ఫీల్డ్ని కంట్రోల్ చేస్తుంది. సో ఈ మూడట్ల గురించి తెలుసుకుని మనం ఏం చేయాలంటే మనం తీస్తున్న సబ్జెక్ట్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్గా మనం పోర్ట్రేట్స్ తీస్తున్నాం అనుకోండి, అంటే ఒక మనిషి యొక్క పోర్ట్రేట్స్ కానీ తీస్తున్నట్లయితే మనకి ఏదైతే ఇంపార్టెంట్, మనకి బ్యాక్గ్రౌండ్ బ్లర్ కావాలి, అంటే డెప్త్ ఆఫ్ ఫీల్డ్ అనేది కావాలన్నమాట. సో డెప్త్ ఆఫ్ ఫీల్డ్ కావాలనుకుంటే మనకి 3 వాల్యూస్లో ఏది డెప్త్ ఆఫ్ ఫీల్డ్ కంట్రోల్ చేస్తుంది అంటే మనం అపర్చర్కి వెళ్తాం, అంటే ఎఫ్ వాల్యూని తగ్గిస్తాం అనమాట. అంటే ప్రైమ్ లెన్సెస్లో మనకి ఏంటంటే ఎఫ్ వాల్యూ 1.4, 1.8, 2.2 అలా మనకి వాల్యూస్ ఉంటాయి. సో ఆ లెన్స్ ద్వారా మనం ఏం చేస్తామంటే ఎఫ్ వాల్యూని తక్కువలో పెట్టుకుని మనము ఫస్ట్ వాల్యూ ఎఫ్ వాల్యూ మనం కంట్రోల్ చేసుకుంటాం. మనకి ఎంత కావాలో అంత ఎఫ్ వాల్యూని పెట్టుకుని దాని పరంగా రిమైనింగ్ 2 వాల్యూస్ కూడా, అంటే IS1 షటర్ కూడా ఆ లైటింగ్ని బట్టి మనం అడ్జస్ట్ చేసుకుంటాం. లేదు మనము వైల్డ్ లైఫ్ తీస్తున్నాం అనుకోండి, వైల్డ్ లైఫ్ తీస్తున్నప్పుడు ఏంటంటే సబ్జెక్ట్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది, ఎక్కువ మోషన్ అనేది ఉంటుంది. అందుకని మనం ఏం చేస్తామంటే షట్టర్ని అడ్జస్ట్ చేసుకుంటాం. షట్టర్ని అడ్జస్ట్ చేయడం వల్ల మన ఏంటంటే షట్టర్ వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ 800 అబోవ్ లేదా 1000 అబోవ్ మనం పెట్టుకున్నాం అనుకోండి, అక్కడున్న వైల్డ్ లైఫ్ కానీ స్పోర్ట్స్ కానీ ఫాస్ట్ మూమెంట్ ఉంటుంది కాబట్టి వాటిని మోషన్ని క్యాప్చర్ చేస్తాం అనమాట. దాన్ని తగ్గట్టు ఉన్న ఎక్స్పోజర్ అన్నది రిమైనింగ్ 2 వాల్యూస్ని బట్టి అడ్జస్ట్ చేసుకుంటాం. అండ్ ఫైనల్లీ మనం లో లైట్ ఫోటోగ్రఫీ కానీ ఆస్ట్రో ఫోటోగ్రఫీగా మనం తీస్తున్నాం అనుకోండి, మనకి ఏంటంటే బ్రైట్నెస్ని కంట్రోల్ చేయడం కావాలి. అంటే ఫస్ట్ మన ఆలోచన బ్రైట్నెస్ అనమాట. సో బ్రైట్నెస్ని కంట్రోల్ చేయడం అంటే ఐఎస్ఓని మనం మన యొక్క వాల్యూని బట్టి పెంచాలా తగ్గించాలా అనేది మనం చూసుకుని తర్వాత మనం ఆ వాల్యూకి తగ్గట్టు ఆ ఎక్స్పోజర్కి తగ్గట్టు రిమైనింగ్ అపర్చర్ అండ్ షట్టర్ని మనం కంట్రోల్ చేసుకుంటాం. సో ఇటువంటిగా మనం ఏంటంటే ఈ వాల్యూస్ని అడ్జస్ట్ చేసి మన యొక్క ఫొటోస్ని క్యాప్చర్ చేయొచ్చు. ఏంటంటే ఇవే కాకుండా మనం ఆ యొక్క వాల్యూస్ని ఫస్ట్గా మన మైండ్లోకి వచ్చిన ఆ వాల్యూస్ని ఫస్ట్గా అడ్జస్ట్ చేసి ఇంకా ఎక్స్పెరిమెంట్స్ అనేవి చేయొచ్చు. సో ఎవరైతే ఈ యొక్క థియరీ యూస్ చేసి తీయాలనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీలున్నంత వరకు ఈ యొక్క వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగులో ఇటువంటి కంటెంట్ ఇంకా కావాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో ఇంకా కావాలని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.